ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మనకి మే 1వ తారీఖున వైశాఖ పౌర్ణమి వస్తుంది కదా, అసలు దీని అర్థం ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, మనకు చైత్ర శుద్ధ పాడ్యమితో ఉగాదితో ప్రారంభం. చైత్రము వైశాఖము. ఏ పౌర్ణమికైనా పుణ్యమే ఉంటుంది గాక. ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి, చైత్ర పౌర్ణమి విశేషాలు ఏమిటి అని ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు, ఎప్పుడైనా పౌర్ణమి అంటే ఏమిటి అంటే నిండు పూర్ణమైనటువంటి చంద్రుడు, నిండు చంద్రుడు అనేటువంటి పౌర్ణమిగా భావిస్తాం. పౌర్ణమి నాడు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే, మన మనస్సుకు తగినట్టుగా, మన మనస్సు ఉత్సాహము పొందేట్టుగా, మన మనస్సుకు మేలు జరిగేట్టుగా, అలాగే తల్లి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు మేలు పొందాలి అని అనుకున్నప్పుడు, చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు కాబట్టి రోజు తల్లికి నమస్కారం చేసినా చేయకపోయినా పౌర్ణమి నాడు గనక తల్లికి నమస్కారం చేసినాము అంటే పరమ పుణ్యప్రదముగా మనకు మేలు జరుగుతుంది అని ఉంది శాస్త్రంలో. పౌర్ణమి నాడు అలాగే పౌర్ణమి నాడు ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి నాడు చెయ్యాలి అని అంటారు అంటే, సత్యము కాబట్టి. నారాయణుడే మనల్ని గట్టెక్కించేదానికి మూలకర్త కాబట్టి, మనకు భోగాలను ఇచ్చేటువంటిది లక్ష్మీనారాయణుడు కాబట్టి, సత్యనారాయణ స్వామి వ్రతం మనము ఎప్పుడైతే మనస్సుతో చేస్తామో ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రత ఫలితం అనేటువంటిది అత్యద్భుతముగా ఉంటుంది. అయితే ఎక్కడ చేస్తే ఫలితము? నదీ తీరములో కానీ, అరటి తోటలలో కానీ చేస్తే చాలా 3 రెట్లు 4 రెట్లు ఫలితం అన్నాడు. మన కథల్లో కూడా చెప్తాడు, ఒక నదీ తీరమున రాజు చేస్తున్నాడు అని వింటాము కదా. అవును గురుగారు. మరి అందువల్ల అంటే పారుతూ ఉండేటువంటి నీటి ప్రవాహము దగ్గర గనక చేస్తున్నారు అంటే చాలా యోగదాయం. ఎందుకు నీటి ప్రవాహం దగ్గర చేస్తే యోగం అవుతుంది అంటే, మనకు ఏది శుద్ధి జరగాలన్నా నీటితోనే. అపవిత్ర పవిత్రోవా అని మనం గంగే జమునే చైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి అన్ని పేర్లు, నదుల పేర్లు చెబుతాం మనం. ఆవాహన చేసేది కలిశోదకం అక్కడే కదా. అటువంటి ఏ నది పారుతూ ఉండినా ఆ నీటి మీద చంద్రుడి యొక్క కిరణాలు పడటము వలన ఆ నీటి దగ్గర మనం ఎప్పుడైతే చేస్తామో వాటి యొక్క ప్రభావము దిగ్దిగంతాలకు ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకనే 3 రెట్లు 4 రెట్లు ఫలితం వస్తుంది అని. మరి ఇంట్లో ఉండదా గురువు గారు? ఈ రోజుల్లో నది దగ్గర వరకు పోయేటువంటి దానికి అవకాశము లేదు కాబట్టి, అందుకనే ఇల్లంతా కూడా నీటితో శుద్ధి చేసి, ఈ రేపు వ్రతం చేస్తున్నాము అని ముందు రోజే తలంపు తలుచుకొని మరుసటి రోజు శుద్ధి చేసి మళ్ళీ దేవుడి పూజ చేస్తూ ఉండేటువంటి వ్రతం ఏదైతే చేస్తున్నామో చేస్తున్నటువంటి స్థానంలో మళ్ళీ అలికి 5 రంగులతో చూర్ణములతో ముగ్గులు పెట్టి, దాని మీద వస్త్రము పరిచి, దాని మీద ధాన్యము పోసి, దాని మీద మళ్ళీ ఒక పీట పెట్టి, దాని మీద మళ్ళీ బియ్యం పోసి, మళ్ళీ దేవుడి ప్రతిమ పెట్టాలి అని చెప్తున్నాం మనం. ఎందుకు అంటే, ఒక ఆసనం భగవంతుని వచ్చి కూర్చోవాలి అని అంటే ఇక్కడ కూర్చోబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ స్థానం ఎట్లుండాలి? పరమ పవిత్రంగా ఉండాలి. అలా శుద్ధి చేసి పిలుచుకొని చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మనం చేస్తున్నాం. పౌర్ణమి అనేటువంటిది మనఃకారకుడు కాబట్టి, మన మనస్సులో ఉండేటువంటి కోరికలు సత్వరమే నెరవేరాలి అంటే పౌర్ణమి నాడు చెయ్యి, నువ్వు తలుచుకో అన్నాడు. ఇంకా పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి ఏమి అంటే, ఈ నాడీ వ్యవస్థ వెన్నెముక భాగము, కింది భాగం కూర్చునేటువంటి భాగంలో కొంతమందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలా కూర్చోలేకపోతారు ఎక్కువసేపు. అంటే
దీన్ని ఏమంటారు ఇక్కడ ఈ నడుము దగ్గర ఉండేటువంటి ఇదిలో కొంచెం నొప్పి వచ్చి డ్రైవింగ్ చేసిన దాని వల్లనో లేకపోతే స్కూటర్ నడుపుతూ ఉండేటువంటి దాని వలనో ఏదో స్పాండిలైటిస్ ఏదో అంటారు దాన్ని అంతా. ఓకే. అక్కడ ఏదో ఇబ్బంది అంటే నాడీ వ్యవస్థ ఆ కింది నుంచి ఈ వెన్నెముక పై వరకు వచ్చి ఇలా ఉంటుంది. అవును. ఇటువంటి నాడీ వ్యవస్థలో ఇబ్బంది వెన్నెముక ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు, నడుము ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ పౌర్ణమి నాడు గనక కూర్చొని మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది చేసుకున్నారు అంటే వాళ్ళకు మేలు జరుగుతుంది. ఎందుకు మేలు జరుగుతుంది ఉమ్. అనేటువంటిది ఒక్కటి చూసినప్పుడు, ఈ సర్ప జాతిలో నాగుబాము జర్రిపోతూ అని రెండు ఉంటాయి. జర్రిది మగది, నాగుబాము ఆడది. ఓకే. ఇవి రెండు పెనవేసుకొని ఉండేటువంటి సమయము పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి అవి రెండు పెనవేసుకుంటాయి. ఉమ్. వాటి యొక్క కలయిక అది. ఉమ్. అలా జరిగినప్పుడు చూసిన వాళ్లకు పుణ్యము. అలా పెనవేసుకున్నటువంటిది ఒక వస్త్రము పరిచి ఆ వస్త్రం మీద గనక అవి పడ్డాయి అంటే ఆ వస్త్రం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యము అని ఇట్లాంటివి ఉన్నాయి. ఉమ్. అటువంటి ఇది నాడీ వ్యవస్థ కూడా మనకు వెన్నుపాము అంటాం. అందుకే మనము వెన్నుపూస అని వెన్నుపాము అంటాం. మనం పాము వెన్నుపాము అనడంలో ఆంతర్యమేమి అంటే ఇలా శిరస్సు పైకి ఉండి ఇలా వెన్నెముక అంతా కూడా ఉండి అలా వెన్నెముకతో ఉండేటువంటి బాధలు తొలగిపోతాయి అని కూడా ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని సైన్సు చాలా డెవలప్ అయింది అనేక రకాలుగా అని మనం చెప్పుకుంటున్నాం. కానీ పూర్వం ఇన్ని హాస్పిటల్స్ లేవే. ఇంతింత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏమీ లేవే ఆనాడు. ఆనాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ ఏమిటి అంటే మూలికలు, పాటించే విధానము, తిండి, ఉండే పద్ధతి, కూర్చునే పద్ధతి, కూర్చొని ఆడవాళ్ళు తినేటువంటి పద్ధతి ఎప్పుడైనా చూసారా తల్లి? ఒక కాలు మడిచి ఒక కాలు పైకి పెట్టుకొని భోజనం ఒక పద్ధతిగా చేసేటువంటి. అందుకే స్త్రీలు భోజనం చేస్తున్నప్పుడు పురుషుడు మొగుడైనా సరే చూడకూడదు అని శాస్త్రం. ఉమ్. ఆడవాళ్ళు తర్వాత తింటామనేటువంటి దానికి గల కారణం అది. ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి. ఉమ్. ఆమె తింటూ ఉన్నప్పుడు చూడకూడదు. పురుషుడు మగవాడు భర్తే అయినా సరే అబ్బాయి ఇంత తింటుంది అని అనుకుంటున్నాడు అంటే వీడికి పాపం, వీడికి పాపం, ఆహా. వీడికే పాపం. ఓకే. ఓకే. కనుకనే ఆడవాళ్ళు భర్తలు తిన్న తర్వాత లోపల కూర్చొని తినటం అనేటువంటి విధానము. ఆమె వలన ఇంటి ఇల్లాలు అనేటువంటి పదము ఉండేటువంటి దాని వలన ఇల్లంతా కూడా సంరక్షింపబడుతుంది అని. ఉమ్. అందువలన మనస్సు అనేటువంటిది ఏకోన్ముఖముగా పరిపూర్ణముగా ప్రతి పౌర్ణమి మంచిదే. కార్తీక పౌర్ణమి అయితే యోగము, ఇంకో పౌర్ణమి యోగం లేదు అనడానికి లేదు. ఎప్పుడూ నిండు చంద్రుడే. చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవికి సోదరుడు. కాబట్టి అటువంటి చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించడానికి మేలవుతుంది కదా మనకు. అవును. కాబట్టి సకల దేవతానుగ్రహము కలుగుతుంది. పౌర్ణమి నాడు గనక మనము పూజ చేసుకుంటే మేలు జరుగుతుంది. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, ఒక జపము చేసుకోవచ్చు, ఒక తపము చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా పుణ్యప్రదమే. ఈ పౌర్ణమికి ఆ పౌర్ణమికి మనం ఏవేవో కథలల్లి ఈ పౌర్ణమి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, అన్ని సంవత్సరాల తర్వాత అది చెప్పిన తర్వాత కూడా మరి ఆ మనుషులకు ఏం జరగలేదంటారు కదా. అట్లా కాదు, మనం పాటించే విధానంలో ఉంటుంది. ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజు ఇంట్లో ఏదైనా చేసుకోవాలి పూజ అనుకుంటే ఏ పూజ చేసుకోవచ్చు గురుగారు? ఎటువంటి నియమాలు పాటించాలి? నేను చెప్తున్నాను కదమ్మా, ప్రతి పౌర్ణమికి వైశాఖ పౌర్ణమనే కాదు, మీరు అడిగినారు కాబట్టి వైశాఖ పౌర్ణమికి ఇల్లు శుద్ధి చేసుకోవటము, ఒక చెంబులో కలశములాగా పెట్టి దేవుణ్ణి ఆరాధించుకొని ఇంటి దేవుణ్ణి ఆరాధించడం కానీ ఒక పద్ధతిగా చేసుకోవటము. ఆ రోజు పొద్దున సాయంకాలము. ఎందుకు? సాయంకాలంకు చంద్రుడికి ఆధిపత్యం, ఉదయం సూర్యుడికి ఆధిపత్యం. మనము పౌర్ణమి అంటున్నాం. అందుకే అసుర సంధ్య వేళ తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయము సాయంకాలము, ఆ గోధూళి వేళ. ఆ సమయంలో గనక మీరు ఏది చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా సాయంకాలం పూట చేయాలని చెప్పారు. మనం అవసరం కొద్దీ పొద్దున పూట చేసి అందరికీ భోజనాలు, మళ్ళీ సాయంత్రం ఎవరు వస్తారు ఎవరు రారు
అనేటువంటి ధోరణితో మనం చేసుకుంటున్నాం. ఉమ్, కానీ సాయంకాలం చేస్తే వచ్చే ఫలితాలు వేరు. ఉమ్, అందువల్లనే సాయంకాలం పూట వీళ్ళు ఏ పూజ చేసుకున్నా, జపము చేసుకున్నా, తపము చేసుకున్నా, స్వామిని ఆ ఇంటి దేవుణ్ణి అనుకున్నా, ఎవరిని అనుకున్నా, తల్లికి ఆ సమయంలో కేవలం తల్లికి శిరస్సు వంచి పాద నమస్కారం చేసినా ఉమ్. పుణ్యప్రదం. ఆ రోజు ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ పూర్తి నిష్టతో చేసుకుంటే చాలు. అంతే. ఆఖరికి అసలు పూజలేవి మా వల్ల అవ్వట్లేదు అని అనుకుంటే తల్లికి మన నమస్కారం. తల్లికి నమస్కరించుకున్నా చాలంటారు. అంతే. మాతృదేవోభవ మొట్టమొదట చెప్పిందే నా గాయత్ర్యా పరమంత్రం నమాతుః పరదైవతం అన్నాడు. ఉమ్, గాయత్రిని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవమే లేదు అన్నాడు. పుట్టుకకు కారణం నువ్వు ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నావంటే నీ పుట్టుకకు తల్లి. అవును. అందుకే యతీశ్వరుడైనా సన్యాసి అయినా తల్లికి మాత్రమే నమస్కారం చేయాలి. ఉమ్, ఉమ్. ఖచ్చితంగా గురుగారు మీరు అదే. చెప్పినట్లుగా వైశాఖ పౌర్ణమి నాడు చేస్తే బాగుంటుంది. కానీ వైశాఖ పౌర్ణమికే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పౌర్ణమి యొక్క విశిష్టత అంతే ఉంటుంది కాబట్టి అందరూ కూడా పౌర్ణమి నాడు మీరు చెప్పినటువంటి పూజ కానివ్వండి, స్మరణ కానివ్వండి, లేదా ధ్యానం చేసుకోవడము, అమ్మకి నమస్కరించుకోవడము, ఇటువంటి చేసినా కూడా అంత బాగుంటుంది. బాగుంటుంది తల్లి. వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.